పిల్లలకి స్కూల్ పాఠశాల అయితే పేరెంట్స్కి స్కూల్ పేరెంట్స్శాల. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, షష్ఠి పూర్తి కార్యక్రమం ఈ మధ్యకాలంలో మనం చాలా ఇదివరకు ఉండేవేమో కానీ ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చినాయి. అంటే ఈ సోషల్ మీడియా ఎఫెక్టు, మా తల్లిదండ్రులకి ఇలా చేసాము అలా చేసాము ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. అసలు దీని వెనకాల ఉన్న కథ ఏంటి? ఎందుకు షష్ఠి పూర్తి అనే ఒక కార్యక్రమాన్ని చేస్తారు? షష్ఠి పూర్తి అంటే షష్ఠి అంటే ఏమిటి? 6 60 నిండటం షష్ఠి పూర్తి. సాధారణంగా మానవ జీవితం అట 120 ఇయర్స్ అని చెప్తారు. 120 సంవత్సరాలు. భగవద్ రామానుజులు 120 సంవత్సరాలు ఉన్నారని చెప్తారు. 60 ఏళ్ళకి మన తెలుగు పుట్టినరోజు వస్తుంది. 60 ఏళ్ళకి మన తెలుగు సంవత్సరం మళ్ళీ వస్తుంది. మళ్ళీ 60 ఏళ్ళు కదా, మనం ప్రభావంలో పుట్టామనుకో, మళ్ళీ ప్రభ వచ్చేదాకా వచ్చేసరికి 60 నిండుతుంది కదా. అవునవును. అయితే ఈ మానవ జీవితము 120 సంవత్సరాల వయసులో 60 గడిస్తే సగం గడిచినట్టు. ఈ సగం గడిచాక మృత్యువు ఒక స్వరూపంలో పొంచి ఉంటుందట, ఉగ్రరథుడు అనే పేరుతోటి. ఈ టైంలోనే మనకు చూడు చాలామందికి హార్ట్ అటాక్లు వస్తాయి. 60 దగ్గర పడేసరికి హార్ట్ అటాక్లు వస్తాయి, రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇది దాటితే మళ్ళీ పుంజుకుంటారు, ఒక్కొక్కసారి ఇందులో పోతారు. ఆ ఉగ్రరథుడు అనే వాడిని శాంతింప చేయటానికి చేసే ప్రక్రియ షష్ఠి పూర్తి. ఈ 60 నిండటం, 60 దాటటం, పూర్తవటం అనేది మగవారిని చూస్తారా, ఆడవారిని చూస్తారా రమ్మగారు? సాధారణంగా సంసారంలో మగవాళ్ళదే చూస్తారు, ఆడవాళ్ళని చూడరు. ఏంటంటే ఇప్పుడు ఇది చేసేది హిందూ వైదిక విధి. పూర్వకాలంలో వైదిక విధులు నిర్వహించుకునే వాళ్ళు మాత్రమే చేసుకునేవాళ్ళు ఈ క్రియలు. క్రమంగా ఇప్పుడు అందరికీ ఏంటంటే మనం వైదిక విధులు చేసే వాళ్ళని హైర్ చేసి చేయించుకోవచ్చు కదా, వాళ్ళని పిలుచుకుంటాము. దక్షిణ తాంబూలాదులు యథారీతిగా సమర్పించి ఎవరైనా చేయించుకోవచ్చు. దీనికి ప్రధానంగా మనం పుట్టిన సంవత్సరం తెలియాలి మనకి. ఓకే, బర్త్ డేట్ తెలియాలి. ఏ తిథి నాడు మనం పుట్టేమో అదే తిథికి 60 పూర్తవుతుంది. ఆ తిథి తెలిసి ఉండాలి. ఓకే, బేసిక్ రూల్ అది. అదేలేండి అదే. మామూలుగా 60th బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం వచ్చింది ఇప్పుడు. అవును. షష్ఠి పూర్తి అంటే బర్త్డేకి కేక్ కటింగ్ దీపాలు ఆర్పడాలు కాదు, క్రియ, వైదిక క్రియ. ఇదేం చేసేవాళ్ళు, రకరకాల మృత్యుంజయ హోమం. ఇప్పుడు ఉగ్రరథుడు కదా ఇప్పుడు వచ్చేది, అతన్ని శాంతింపజేయడానికి ఉగ్రరథ శాంతి కోసమే మృత్యుంజయ హోమం, నవగ్రహ హోమం, గణపతి హోమం, ఆయుష్ హోమం ఇవి చేస్తారు. ఒక సంసారంలో మగవాళ్ళు కనుక 60 క్లాస్ అయితే భార్యా సమేతంగానే చేస్తారు. 4 పూటలు 2 రోజుల పూజలు ఇవి. 2 days ఉంటాయి కార్యక్రమాలు. బోల్డ్ అనే కలశాలు, చాలా కలశాలు అవి స్థాపన జరుగుతుంది. కలశ స్థాపన తర్వాత గంగా, యమున, సముద్రుడు వీళ్ళందరినీ పిలుస్తారు. వాళ్ళందరినీ ఆవాహన ఆ కలశాల్లో, నదులని సముద్రుణ్ణి ఆవాహన చేసి వాటితోటి పూజా విధానం అంతా చేసి, అంటే చాలా పెద్ద గోశాంతి గోపూజ చేసి, తర్వాత ఏమో పంచగవ్యాలు అవి పంచగవ్య ప్రాసన కూడా చేయిస్తారు. నాకు గుర్తుండి పంచగవ్యాల పూజ అవి విధానం నిర్వహించి, హోమం నిర్వహించి, దానాదులు అన్ని దానాలు అవి సమర్పించి, చివరికి ఈ కలశాల్లో నీళ్లతోటి అవబృధ స్నానం అంటారు. ఆ కలశాల్లో నీళ్లు ఈ దంపతుల మీద పోస్తారు. ఓకే, అప్పుడు వీళ్ళకి మళ్ళీ ఏంటంటే ఇంకా కొంతకాలం ఆరోగ్యంగా జీవించడానికి కావాల్సినటువంటి ఈ గ్రహాల యొక్క అనుగ్రహం లభిస్తుంది. పూజ విధానం అది. 60thలో ఉగ్రరథ శాంతి చేస్తే మళ్ళీ 75కో 72కో భీమరథ శాంతి అని చేస్తారు. ఇది ఉగ్రరథుడు, భీమరథుడు. మళ్ళీ 80 తర్వాత మళ్ళీ ఇంకోటి విజయరథుడు అని ఇంకోటి ఉంటాడు. ఇట్లా 3 చోట్ల చేస్తారు. ఈ 82 అవి దాటాక సహస్రచంద్ర దర్శనం అని చేయిస్తారు. మన వాళ్ళకంటే తమిళియన్స్ ఎక్కువ చేస్తున్నారు, వాళ్ళకు ఉంది ఆ పద్ధతి. 82 years వచ్చాయి అనుకో పెద్దవాళ్ళకి, పెద్ద ఆయనకి భార్య లేకపోయినా కూడా సహస్రచంద్ర దర్శనం అంటే 1000 చంద్రుల్ని చూసినటువంటి వారని పూజ అది బాగా పెద్ద, ఇలాగే గ్రాండ్గా ఆరోగ్యంగా ఉండాలని. షష్ఠి పూర్తి ఎవరైనా చేసుకోవచ్చు. ఆడవాళ్ళ షష్ఠి పూర్తి గురించి వస్తుంటుంది, నాకు 60 నిండినే మరి నేను కూడా షష్ఠి పూర్తి చేసుకోవచ్చా అని కొంతమంది అడుగుతారు. ఈ వైదిక క్రియలన్నీ కూడా భార్యాభర్తలు పీటల మీద కూర్చుని నిర్వహించవలసినవి. భర్తలు ఉంటే భర్తకి 60 పుట్టినరోజప్పుడు భార్యలు కూడా వాళ్ళతో పాటు కూర్చుంటారు. ఈ భార్యకి 60 నిండినప్పుడు మనం ఇదంతా ఇంత తతంగా కాకుండా ఒట్టి ఆయుష్ హోమం చేశారు ఈ మధ్య ఇద్దరు, నాకు తెలుసు. ఆవిడకి కూడా 60 ఏళ్ళు నిండినాయి. షష్ఠి పూర్తి మీద ఒక సరదా ఉంది ఆవిడకి, ఆయనకి చేశారు నేను కూడా చేసుకోవాలని.
అందుకని మరి వాళ్ళ పురోహితులే చెప్పారట, ఆయుష్ హోమం చేసుకోవచ్చు మీరు, స్త్రీలకి అలాంటి అవకాశం ఉంది అని. ప్రతి పుట్టినరోజుకి ఆయుష్ హోమం చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఆయుష్ హోమం చేసి చక్కగా భోజనాలు పెట్టుకుని గ్రాండ్గా వాళ్ళ అమ్మకి మంచి మంచి చీరలు నగలు కొన్నారు, పిల్లలు గ్రాండ్గా చేసుకున్నారు. మగవాళ్ళకి చేసేటప్పుడు ఎక్కువ కలశ స్థాపనలు, యజ్ఞం, హోమం అన్ని ఇదంతా ఆయనే స్వయంగా నిర్వహించుకునేలాగా ఉంటుంది కాబట్టి అట్లా చేస్తారు. ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు. సింపుల్గా చేసుకోవటం ఎలా అని మొన్న ఒకరు అడిగితే నేనేం చెప్పానంటే, ఎక్కడైనా దేవాలయంలో డబ్బులు కట్టండమ్మా, ఏదైనా హోమం జరుగుతాను 2-3 హోమాలు చేయించేసుకోండి అక్కడే. దేవాలయంలో నిత్య అన్నదానం అది ఉంది, డబ్బులు కట్టి చక్కగా వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం చేయించండి. మీ పేరుతో అన్ని చోట్ల దేవాలయాల్లో అభిషేకాలు చేయించుకోండి. బర్త్డే రోజున సెలబ్రేషన్ ఒట్టిగా కేక్ కటింగు, దీపాలు అర్పడం కాకుండా ఇవి చేసుకోవచ్చు కదా కనీసము. అట్లా ఏదైనా చేయొచ్చు. వైదిక విధి ప్రకారం చేసుకోవాలంటే కొంచెం ఖర్చు, 2 రోజుల సమయము, మొత్తం జనం అంతా గ్యాదర్ అవటం. పిల్లలే పూనుకుని చేశారా మరీ మంచిది, చేసుకోగలిగితే చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, మనం ఒకసారి పునర్యవనం వచ్చినట్టుగా అవుతుంది అనమాట. గ్రహాలకి బలం పెరుగుతుంది. ఆయుష్ హోమం వల్ల మనకి ఫర్దర్గా వచ్చే అనారోగ్యాలు అవి రాకుండా ఉంటాయి. ఒక రక్షణ లభిస్తుంది, వైదికమైన రక్షణ కోసం. అదే పాయింట్. ఆ పాయింట్ కోసమే షష్ఠి పూర్తి చేసుకుంటారు. 60 నిండటం, సరిగ్గా మనం ఏ రోజున పుట్టామో ఆ రోజునే చేసుకోవటం మంచిది కుదిరితే. ఒకవేళ ఆ రోజు కుదరలేదు, అవకాశం లేదు, అప్పటికి అనుకోలేదు, 60వ పడిలో పడ్డాక 60కి వచ్చాక ఏదైనా ముహూర్తం పెట్టించుకుని కూడా చేసుకోవచ్చు. ఓకే, మీకు ఎలా కుదిరితే అట్లా. ఏమైనా దేవాలయాల్లో అవకాశం ఉందనుకో ఏర్పరచుకుని చేసుకోవచ్చు, ఫంక్షన్ హాల్లో చేసుకోవచ్చు. సొంత ఇంట్లో చేసుకుంటే మీరు ఏదైనా ఇల్లు కట్టుకుని ఉంటే ఇంట్లో చేసుకుంటే మరీ బలం, మరీ మంచిది. ఎందుకంటే ఈ హోమం ఇవన్నీ కూడా ఈ పాజిటివ్ వారా అంతా కూడా మన ఇంటికే వస్తుంది కదా. అవకాశం ఉంటే ఎట్లా ఏదైనా క్షేత్రంలో షష్ఠి ఇదివరకు తిరుమలలో చేసేవాళ్ళు నాకు గుర్తుంది, ఇటీవల లేదు. పెళ్ళిళ్ళు ఎలాగో షష్ఠి పూర్తి జరిగేవి ఇదివరకటి కాలంలో ఉండేవట, ఇప్పుడు ఈ మధ్య కనిపించట్లా. మరి ఏదైనా దేవస్థానంలో అవకాశం ఉంటే చక్కగా ముందుకెళ్ళండి, హ్యాపీగా చేసుకోవచ్చు. చక్కగా అన్ని విధులు అవుతాయి, క్షేత్రంలో అవుతుంది. మన వల్ల క్షేత్రంలో కూడా కొంత చక్కగా భోజనాలు అవి ఇవేవి పెట్టుకుంటాము. మన వాళ్ళు 4 క్షేత్రానికే వస్తారు, అన్నీ బాగుంటాయిగా. అంతే, అవకాశం ఉంటే చేసుకోవటం. అంటే ఇలాంటివి నా షష్ఠి పూర్తి అని నేనే చేసుకోవటం కాకుండా పిల్లలు కొంచెం ముందుకు వచ్చి చేస్తే, ఎందుకంటే అమ్మా నాన్నలు పెళ్లి చూసుంటారు. మొన్న ఎవరో పిల్లాడు ఏడుపు, మీ పెళ్లికి నన్నెందుకు పిలవలేదో అని వాళ్ళ అమ్మా నాన్న పిలవలేదు. ఇంట్లో ఈ మాట వింటాం, మీ పెళ్లి ఫోటోలో నేను ఎందుకు లేను అని ఏడుస్తారు. మామయ్య ఉన్నాడు నేను ఎందుకు లేను, పిన్నుంది నేను ఎందుకు లేను, అలా అడుగుతుంటారు. అమ్మా నాన్నల పెళ్లి ఫోటోల్లో మనం ఉండలేం కదా. ఇప్పుడు ఇది ఒక మళ్ళీ పెళ్లి చేసి అమ్మా నాన్నకి వాళ్ళతో పాటు మనం ఉండొచ్చు చక్కగా. పిల్లలే పూనుకుని చేస్తే బాగుంటుంది. అమ్మా నాన్నలకి మనం ఇవ్వగలిగే గిఫ్ట్ ఏంటంటే వాళ్ళకి ఒక వైదికమైన రక్షణని మన చేత్తో మనం ఇవ్వటం, కల్పించటం. ఒక ఫంక్షన్ మన పెళ్ళిళ్ళు వాళ్ళే చేస్తారు, వాళ్ళంత ఖర్చు పెడతారు, మొత్తం వాళ్ళే కదా చూస్తారు. మనం కూడా వాళ్ళ మంచి చెడు చూడడంలో భాగంగానే ఇట్లా ఒక గ్రాండ్ ఫంక్షన్ చేయటం, అమ్మా నాన్నకి షష్ఠి పూర్తి చేసి మన పిల్లలు కూడా అప్పటికి పెళ్ళి, మనకి పిల్లలు కూడా పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టుంటే ఇంకా బాగుంటుంది. మన వాళ్ళతో కూర్చొని షష్ఠి పూర్తి చేసుకోవటం మంచి కళగా ఉంటుంది. ఎలా అవకాశం ఉంటే అట్లా మొత్తం అందరూ గ్యాదర్ అవటం ఎంత కుదిరితే అంత. అది దీంట్లో అవేవో చాలా చెయ్యాలి, అంత చేయలేము. 2 డేస్ కాదు గారు నేను అనేది. ఇప్పుడు ఎక్కడున్న వాళ్ళైనా సరే పెద్దవాళ్ళకి షష్ఠి పూర్తి కార్యక్రమం చేస్తున్నారంటే అందరూ అటెండ్ అవ్వాలి, అది కదా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేది. అవును, 4 కలిసి ఓ చోట కూడి చక్కగా ఫంక్షన్ చేసుకుని చక్కగా 4 కలిసి భోజనాలు చేసి అందరినీ పిలిచి ప్రతి వాళ్ళతోటి బాగుంటే కనుక మనకి సమాజంలోకి వెళ్తాం కదా. ఇది అవును, మంచి మెసేజ్ కూడా. మా అమ్మా నాన్నకి మళ్ళీ మేమే పెళ్లి చేసామని అన్నట్లుగా అలా సరదాగాను ఉంటుంది. వైదికంగా కూడా ఇది బలాన్ని ఇస్తుంది కుటుంబానికి. అది ఫ్యామిలీ బాండ్ ఒకటి పెరుగుతుంది కదా. మీ నాన్నగారు షష్ఠి పూర్తి దగ్గరలో ఉంటే ఓవేళ షష్ఠి పూర్తి అయిపోయింది, ఆయన 65 68 వచ్చేసాయి, అప్పుడు చేయలేదు, ఇప్పుడు తెలుసుకున్నాము, ఇప్పుడు ఏం చేద్దాము, 72కి చేయొచ్చు. ఇది ఉగ్రరథ శాంతి, భీమరథ శాంతి చేయొచ్చు. అమ్మా నాన్న చక్కగా హెల్తీగా ఉంటే హ్యాపీగా చేయొచ్చు. అమ్మ లేదు నాన్నగారు ఉన్నారు, వారికి కూడా చేయొచ్చు. అలా కూడా చేయొచ్చు. ఏది కుదిరితే అది, ఏదైనా ఒకటి చెయ్యాలన్న సంకల్పం ఒకటి ఉంటే చాలు. నమస్తే. నమస్తే జయ.